పిగ్ లాంటిడ్ అని ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని ఉంటుంది అన్నాం కదా. నాకు పిగ్ లాంటిడ్ ఒక లాంగ్వేజ్ యొక్క ఓడి యుద్ధం. ఇది ఒక ప్రొసీజర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటాడు. దీంతో మనం డేటా మ్యానిపులేషన్స్ చేస్తాం అడోబ్లో. సో ఇప్పుడు ఆర్డిబిఎంఎస్కి ఎట్లా ఎస్క్యూఎల్ ఉంటుందో అడోబ్కి పిగ్గేళ్ళకి అడోబ్ పైన పిగ్ ఉంటుంది. పిగ్కి డేటా ప్రాసెసింగ్ చేయడానికి ఆపరేషన్స్ చేయడానికి పిగ్ లాంటిడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారు. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇది ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డేటా ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఏంటంటే స్క్రిప్ట్స్ ఆర్ కంపైల్ అయితే స్క్రిప్ట్స్ రాస్తాడో ఆ స్క్రిప్ట్స్ అన్ని మ్యాప్ రెడ్యూస్ జాబ్స్ లాగా కంపైల్ అవుతాయి. కంపైల్ అయినాక అవి అడోబ్ పైన ఎగ్జిక్యూట్ అవుతాయి. అర్థమవుతుంది. డైరెక్ట్ స్క్రిప్ట్ పై ఎగ్జిక్యూట్ కావు. స్క్రిప్ట్స్ అన్ని మ్యాప్ రెడ్యూస్ జాబ్స్ లాగా కంపైల్ అయినాయి. దాని తర్వాత అడోబ్ పైన ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఎట్లయితే మనం అట్లనమాట. ఇప్పుడు ఎట్లయితే మన జావా కోడ్ రాస్తే ఆ కంపైలర్ ఏం చేస్తుంది, .java ఫైల్కి కన్వర్ట్ చేసి కంపైలర్కి అర్థమయ్యేటట్టు మారుస్తుంది. సేమ్ మీరు అడోబ్లో ఎగ్జిక్యూట్ చేయడానికి వాటిని మ్యాప్ రెడ్యూస్లకు అప్లై చేస్తారు. ఆ స్క్రిప్ట్ లాంగ్వేజ్ చేసి మ్యాప్ రెడ్యూస్ జాబ్స్లకు అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అడోబ్ పైన ఆ జాబ్స్ అన్ని. ఈ కీ ఫీచర్స్ చూద్దాం. అయితే పిగ్ లాంటిడ్ యొక్క కీ ఫీచర్స్ డేటా ఫ్లో లాంగ్వేజ్ అనమాట. డేటా ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి డేటా ఎలా ఫ్లో అవుతుందో డిస్క్రైబ్ చేస్తుంది. ఇంకా రిలేషనల్ ఆపరేటర్స్ లైక్ ఇప్పుడు ఆర్డిబిఎంఎస్లో గ్రూపు, ఫిల్టరు, జాయిన్ ఎట్లయితే అవన్నీ ఆపరేషన్ సపోర్ట్ చేసావో సేమ్ ఇలా కూడా పిగ్ లాంటిడ్లో గ్రూప్ కానీ జాయిన్ కానీ ఫిల్టర్ కానీ ఇవన్నిటిని సపోర్ట్ చేస్తారు. మన ఛానల్లో ఆర్డిబిఎంఎస్ ప్లేలిస్ట్ ఉంది. ఇక జస్ట్ ఇది బిగ్ డేటా అనలిస్ట్లో మొత్తం ఏవైతే ఎస్క్యూఎల్ ఇవైతే వస్తున్నాయో ఇవన్నీ నేను థియరీ జస్ట్ ఇలా కోడ్స్ రాస్తాను. నేను నేను ఎగ్జిక్యూట్ చేయలేదు. నేను ఎస్క్యూఎల్ వచ్చే ఎగ్జిక్యూషన్స్ అన్నీ నేను ఆర్డిబిఎంఎస్ ప్లేలిస్ట్లో ఎగ్జిక్యూషన్ చేసిన. మీకు ఎగ్జిక్యూషన్ కావాలంటే అన్నిటి అక్కడ ఉంటాయి ఆర్డిబిఎంఎస్ ప్లేలిస్ట్లో. ఓకే, అక్కడ చూడండి గ్రూప్, ఫిల్టర్, జాయిన్ అన్నిటి ఎగ్జిక్యూషన్ అక్కడ వేసిన ఆర్డిబిఎంఎస్ ప్లేలిస్ట్లో. ఇంకా లేజీ ఎవాల్యుయేషన్, పిగ్ ఎవాల్యుయేషన్ స్క్రిప్ట్స్ ఓన్లీ నేను అవుట్పుట్ ఇస్ రిక్వైర్డ్. ఎప్పుడైతే అవుట్పుట్ అవసరమో అప్పుడే వాటి స్క్రిప్ట్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. అప్పుడొక చేయదు. అందుకే దీన్ని లేజీ ఎవాల్యుయేషన్ అన్నారు. ఎగ్జాంపుల్ డంపర్ స్టోర్ అనమాట. ఇప్పుడు బేసిక్ సింటాక్స్ ఎట్లుంటుందంటే ఒక డేటాను లోడ్ చేయడానికి డేటా ఈక్వల్స్ టు లోడ్ ఇన్పుట్ .txt యూజింగ్ పిగ్ స్టోర్ అని పెట్టి యాజ్ కాల్ 1 క్యారెక్టర్ అరే కాలమ్ 2 ఇంటీజర్ అట్లా. ఇప్పుడు ఫిల్టర్ డేటాను ఫిల్టర్ ఎట్లా చేస్తాం, ఫిల్టర్ ఈక్వల్స్ టు ఫిల్టర్ డేటా బై కాలమ్ 2 ఎప్పుడైతే ఈ గ్రేటెడ్ 10 అట్లా. ఒక రిజల్ట్ని స్టోర్ చేయడానికి స్టోర్ ఫిల్టర్ ఇంటూ అవుట్పుట్ యూజింగ్ పిగ్ రేంజ్ ఇట్లా చేసి చేయొచ్చు అనమాట. ఈ బేసిక్ సింటాక్స్ ఆఫ్ పిగ్ లాంటిడ్.